నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. యద్యదా చరతి శ్రేష్టస్తత్త దేవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఇది భగవద్గీత శ్లోకం. శ్రేష్ఠుడు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. ఇది ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పిన మాట. అప్పుడు మహర్షులు వంటి వారిని శ్రేష్ఠులుగా పరిగణించేది సమాజం. కానీ కలియుగంలో, అందులోనూ నేటి సమాజంలో సినీ నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళనే శ్రేష్ఠులుగా చూస్తోంది లోకం. ఎందుకంటే తరచూ వాళ్ళే వార్తల్లో మెరుస్తున్నారు. వాళ్ళ గురించే చర్చలు చేస్తాం. వాళ్ళు ఫలానా మంచి పని చేస్తే ఆదర్శవంతమైన పని అనుకోవడం, చెత్త పని చేస్తే ఛీ అనుకోవడం రివాజ్ అయిపోయింది. కనుక పైన చెప్పిన 4 రంగాల్లోనూ ఉన్న ప్రముఖులకి సామాజిక బాధ్యత వాచ కర్మణ పాటించాల్సిన పరిస్థితి ఉంది. సుప్రసిద్ధ నటులు చిరంజీవికి ఈ ఏడు 70 ఏళ్లు నిండుతున్నాయి. అయినప్పటికీ శారీరక పటుత్వాన్ని కాపాడుకోవటంలో ఆయనలోని శ్రేష్టత్వం కనబడుతోంది. యువ కథానాయకులతో పోటీ పడుతున్న వారి నటనా ప్రస్థానం అద్భుతంగా అనిపిస్తోంది. అలాగే వారి నేత్ర రక్తదాన కార్యక్రమాలు మెచ్చుకోదగ్గ గొప్ప విషయాలు. ఆ విధంగా ఆయన కర్మణ శ్రేష్ఠుడిగానే ఉన్నారు. మరి వాచ ఉన్నారా? ఇన్నాళ్ళు సరే, తాజాగా మాత్రం కాస్తంత తప్పటడుగులు వేస్తోంది ఆయన మాట. చిరంజీవి ఆకర్షణీయంగా మాట్లాడగలిగే వ్యక్తి. ఆయన మాట్లాడుతుంటే ఎంతసేపైనా అలా వినాలనిపిస్తుంది. మధ్యలో చిన్న చిన్న చెలోక్తులు అవి కూడా వినిపిస్తుంటారాయన. కానీ ఆ ఊపులో ఆయన కొన్ని విషయాల జోలికి వెళ్లకుండా ఉంటే వారిలోని శ్రేష్టత్వానికి భంగం కలగకుండా ఉంటుంది. చిరంజీవి గారు అన్నది చాలా ఇది. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి అలా అనడం ఇది. ఎందుకంటే వాళ్ళు చాలా ఏజ్, మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి ఆయన అక్కడ ఉన్నప్పుడు. అది చూసి చాలా మటుకు బయట ఉన్న మాలాంటి వాళ్ళు, నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏమైందంటే చిరంజీవి గారే అంటున్నారు కదా, వాళ్ళ ఫ్యాన్స్ మేమే ఇలా చేసుకోవడం అంటే, నేను చిరంజీవికి పెద్ద ఫ్యాన్. కానీ అలా మెసేజ్ ఇవ్వడం చాలా ఇది. ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఒక ఇండస్ట్రీని నడిపించగలిగే శక్తి ఉన్న ఒక టాలెంటెడ్ హీరో, కానీ అలా మాట్లాడడం అంటే మాలాంటి వాళ్ళు ఇలా అనడం పబ్లిక్లో వేరేలా అయిపోతుంది. కానీ ప్రభావం చాలా మటుకు పడింది కాదు, పడుతుంది, అంతా అదే డిస్కషన్ నడుస్తుంది. సో అలాంటి విషయం చెప్పడం చాలా బాధాకరం. కొంచెం ఆయన చూసి మాట్లాడేది ఉండే, బట్ అది ఏదో అయినట్లుంది. ఆయనకు డిప్రెషన్లో వచ్చి మాట్లాడిండా, మరి ఏమైందో అది తెలియదు. కానీ అలాంటి మెసేజ్ ఇవ్వడం చాలా బాధాకరం. ఆయన ఫ్యాన్స్గా చెప్తున్నాను నేను. ఉదాహరణకి ఆయన సినిమా వేదికల మీద రాజకీయ పార్టీల ప్రస్తావన తీసుకురావడం అనవసరం. అది మంచా చెడా అనేది కాదు, అనవసరం అని మాత్రమే ఇక్కడ చెబుతున్నది. ప్రజారాజ్యం నుంచే జనసేన పుట్టింది లాంటి విషయం, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం, వీటి గురించి వేరే సినిమా వేదికల మీద మాట్లాడడం అప్రస్తుత ప్రసంగమే అవుతుంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన విషయం చరిత్రలో ఒక పేజీ. ఆ రోజుల్లో వేటూరి సుందరరామమూర్తి ఒక సభలో చిరంజీవి పక్కన ఉండగానే బృందావనంలో ఉన్నవాడు దండకారణ్యంలోకి వెళ్తున్నాడు అంటూ అలంకారప్రాయంగా చెప్పారు. హాయిగా సినిమాలు చేసుకుంటున్న వాడికి రాజకీయ కష్టాలు ఎందుకో అనే శ్లేష ఆయన మాటలో వినపడింది. కానీ చిరంజీవి దానిని ప్రశంసగా తీసుకున్నట్టు కనిపించారు. ప్రసన్నంగా నవ్వారు. కానీ కాలక్రమంలో కవిగారి మనోభావం చిరంజీవికి అర్థమయ్యే ఉంటుంది. అది వేరే విషయం. చిరంజీవి ప్రస్తుతానికి మాజీ రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయాల్లో లేనని, ఇక అడుగు పెట్టబోనని ఆయనే స్వయంగా చెబుతున్నారు. దానికి పూర్తిగా కట్టుబడి ఏ విధమైన రాజకీయ ప్రస్తావనలు వేదికల మీద తీసుకురాకపోవటం మంచిది. అదలా ఉంటే మరొక తూకం తప్పిన మాట రామ్ చరణ్ కొడుకును కంటే బాగుణ్ణు అనేది. నిజానికి ఆయన ఆక్షేపించదగిన విధంగా ఏమీ మాట్లాడలేదు. చాలా హుందాగా, సరదాగా ఇంట్లో మాట్లాడుకున్నట్టు మనసు విప్పి ప్రవాహంలో అన్న మాట అది. అది విన్న వాళ్ళు ఎవరికి తప్పుగా అనిపించదు కూడా. కానీ అది ఈ రోజు జాతీయ స్థాయి వార్త అయింది. చిరంజీవి స్త్రీ శిశువులకి వ్యతిరేకని, పురుషాహంకారం ప్రదర్శించారని అక్కర్లేని వార్తలన్నీ వడ్డిస్తున్నారు. అలాగని ఆ మీడియాని తప్పుపట్టే ప్రసక్తి లేదు. అది ఎప్పుడు తెరిచిపెట్టిన పెట్రోల్ బావి లాంటిది. చిన్న అగ్గిరవ పడ్డా భగ్గుమంటుంది. చిరంజీవి అన్న మాటను వక్రదృష్టితో చూసి విశ్లేషిస్తోంది జాతీయ మీడియా. కనుక ఆకర్షణీయంగా మాట్లాడటమే కాదు, ఎంతో ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి చిరంజీవికి ఉంది. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉంటుంది నాకు.
లేడీస్ హాస్టల్ బాడీలాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. యాక్చువల్గా ఆ వర్డ్ అతను వాడకూడదు, బట్ అతను ఏదో ఫ్లోలో వచ్చేసింది. వ్యక్తిగతంగా చిరంజీవి యాక్టింగ్ పరంగా చాలా మంచోడు. చిరంజీవి గారు బై మిస్టేక్ ఏదో జరిగి ఉంటుంది అనాలని అండు. చిరంజీవి గారన్నా రామ్ చరణ్ గారన్నా మాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం వాళ్ళు. అతను ఏదో ఫ్లోలో అని ఉంటాడు, అనాలని అనడు. సమాజానికి మంచి చేసేవాడు కానీ చెడు చేసేవాడు కాదు. అంటే 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అన్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే బై మిస్టేక్ ఫ్లోలో ఏదో అని అంటున్నాడు. ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ పబ్లిక్ కొంచెం ఈ సమాజానికి మంచి ఓటేం కాదు. కాకపోతే అది మిస్టేక్, ఆయన మనం చేసేదేం లేదు, జారిండు. అంటే మా తాత కూడా మంచి రస్ కూడా అంటున్నాడు కదా. అదే అవన్నీ మంచిది కాదు సమాజానికి. కాకపోతే అట్లాంటివి కూడా మాట్లాడకూడదు. మన టీవీ ఆడియో ఫంక్షన్లో ఇట్లాంటిలో, ఎందుకంటే ఇదివరకు చాలా ఆడియో ఫంక్షన్లో హోదాలో ఉన్నాడు కాబట్టి ఇట్లాంటివి అంటే సమాజానికి చెడిపోయినట్టు తీసుకెళ్తారు. ఈ సోషల్ మీడియా ఈ సమాజంలో ఇవన్నీ వచ్చినాక ఏ ఒకటి చెప్పంటే 4 చేస్తారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. చేయకూడదు, అనకూడదు అన్నమాట. కానీ అతను అయితే వ్యక్తిగతంగా అనడు, ఏదో ఫ్లోలో వచ్చింది అనేసి ఉంటాడు. ఇక మూడోది, సొంత తాతయ్యని తక్కువ చేసి మాట్లాడడం. దౌహిత్రుడిగా తాతయ్యలోని మంచి గుణాలే ప్రపంచానికి చెప్పాలి తప్ప వేరేవి కాదు. మనుషులన్నాక బలహీనతలు ఉంటాయి, అలాగే బలాలు ఉంటాయి. లోకం విడిచి వెళ్ళిపోయాక బలాలే మాట్లాడుకోవాలి తప్ప బలహీనతలు కావు. చిరంజీవి దృష్టిలో ఆయన తాతయ్య గారి 2 భార్యల సంసారం 3వ వ్యక్తితో వ్యవహారం చెప్పి అవి కాక ఇంకెన్నున్నాయో తెలియదండం అనవసర ప్రస్తావన. చిరంజీవి దృష్టిలో గొప్ప శృంగార పురుషుడిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టు అనుకుని ఉండొచ్చు, కానీ ఆయన స్థాయికి అది తక్కువ అనిపించుకుంటుంది. ఎందుకంటే అలా చెప్పి ఆగకుండా ఆ లక్షణం తనకు రాలేదని, ఆయనలోని దానగుణమే కొంత వచ్చిందని చెప్పుకున్నారు. కానీ లోకం చెడు మంచి చెప్పినప్పుడు మంచిని పక్కన పారేసి చెడునే శ్రద్ధగా వింటుంది. మీకు మీ తాతగారి పోలికలు రాలేదు, కానీ మీ తమ్ముడు పవన్ కళ్యాణ్కి వచ్చాయిలేండి అంటూ వీడియోలు పెడుతున్నారు కుర్రకారు. ఎందుకొచ్చిన గోల చెప్పండి? తనను తాను పొగుడుకోవడానికి తాతగారిని తెగడం చిరంజీవి స్థాయికి తగదు. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు, ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరి పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు. ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు 2 అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే 3వ వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అని జాలిపోలేదు, ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా 3 మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, మంచి బుద్ధి వచ్చింది. అది ఒక్కటి కొంచెం అందిపుచ్చుకున్నాను. అది అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకంటే ప్రైవేట్ మీటింగ్ కాదు కదా, పబ్లిక్ మీటింగే కదా. ఆ మీటింగ్లో అట్లా మాట్లాడటం కొద్దిగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక మెగాస్టార్ అయ్యండి, ఆయన ఒక స్థాయిలో ఉన్నారు కదా. అందులో వాళ్ళ కొడుకు కూడా మెగాస్టారు, ఆయన చాలా సక్సెస్ అయ్యారు. ఆ స్థాయిలో ఉండేది ఇట్లా మాట్లాడటంటే కొద్దిగా మనసు కలిసివేసే విషయమే, కానీ ఆయన కొద్దిగా అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇక్కడ చెప్పేది ఒక్కటే, కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి, కాస్తంత తప్పు దొర్లితే రాద్ధాంతం చేయడానికి ప్రపంచం వేచి చూస్తూ ఉంటుంది వారనుకునే శ్రేష్ఠుల విషయంలో. కనుక చిరంజీవి ఆచితూచి మాట్లాడాలి. హాస్యం పేరుతో, సరదా పేరుతో ఏది మాట్లాడాలనుకున్నా అది ఎవరిని ఏ విధంగా తగులుతుందో ఆలోచించాలి. అవన్నీ ఎందుకు? మనసుకు తోచింది మాట్లాడే హక్కు లేదా
అంటే సామాన్యుడికి కొంతవరకు ఉంటుంది, కానీ ఏది మాట్లాడినా చరిత్రలో నిక్షిప్తమైపోయే స్థాయి గల చిరంజీవికి మాత్రం ఆ హక్కు ఉండదు. చాలా ఆలోచించి ఒక మాట అనాలి. అప్పుడే ఆయన నటుడిగానే కాకుండా ఆదర్శవంతమైన వ్యక్తిగా కూడా ఎప్పటికీ చరిత్రలో చిరంజీవిగా నిలిచుంటారు. స్వస్తి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.